భయపడద్దు. నేను ఈ వీడియోలో కాఫీ ఇంకా టీ మానేయమని చెప్పట్లేదు. కొంచెం తెలివిగా ఎలా తాగాలో చెప్తాను. మామూలుగా ఏంటి, టీ కానీ కాఫీ కానీ తాగితే ఎనర్జీ వచ్చిందని ఊహించుకుంటా ఉంటారు కదా. అయితే అసలు ఎలా పని చేస్తుంది వెనకాల మెకానిజం ఏంటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ తాగాలనుకుంటే ఎట్లా తెలివిగా తాగాలి మొత్తం దీంట్లో క్లారిటీగా అర్థమవుతుంది. జనరల్గా ఏంటి, మనం ఒకవేళ మామూలుగా కంటిన్యూగా పని చేసినా ఏమైనా చేసినా ఓపిక పోతుంది కదా. ఆ ఓపిక పోతుంది అని ఎవరు చెప్తారు? బాడీ ఏదో ఒక సిగ్నల్ ద్వారా చెప్పాలి కదా. సో అలా చేసేది ఎట్లా అంటే, మామూలుగా మన రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్స్ అనేది ఒక సీట్ అనుకో, ఆ సీట్లోకి వెళ్ళి ఎవరైనా కూర్చుంటేనే మనకు సిగ్నల్స్ వెళ్తాయి. సో అట్లా మామూలుగా మనకు ఓపిక పోతే ఈ రిసెప్టర్స్ లోపలికి ఎడినోసిన్ అని ఒకటి వస్తుంది. ఆ ఎడినోసిన్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్. అది వచ్చి ఇట్లా కూర్చొని అక్కడ ఆ రిసెప్టర్ లోపలికి వెళ్ళి సీట్లో కూర్చుంటే ఏమవుతుందంటే మనకి సిగ్నల్ వెళ్తుంది. ఓకే ఏంటంటే మనకి ఓపిక పోతుంది అని చెప్పి బాడీ చూపిస్తుంది. సో మనకు అర్థమైపోతుంది ఓపిక పోతుందని. అయితే ఇప్పుడు కాఫీ టీలో క్యాఫెన్ ఉంటుంది కదా. ఆ క్యాఫెన్ ఏం చేస్తుంది, చూడడానికి ఈ ఎడినోసిన్ స్ట్రక్చర్ లాగే ఉంటుంది చూడడానికి. అయితే ఏం చేస్తుంది అంటే దీని బదులు ఇది వెళ్ళి కూర్చుంటుంది. ఇది వెళ్ళి కూర్చొని అడ్డు పెట్టేస్తుంది. సో అడ్డు పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా ఎడినోసిన్ అని చెప్పి వచ్చి కూర్చోడానికి ఇంకా ప్లేస్ ఉండదు. సో మీకు ఓపిక పోతున్నా కూడా ఆ సిగ్నల్ అనేది మీ మైండ్కి వెళ్ళదు. సో మీకు అర్థమవుతుందా? ఇండైరెక్ట్గా ఏంటి, మీకు ఎనర్జీ క్రియేట్ చేయట్లేదు కాఫీ టీ. మీకు ఓపిక పోయినా కూడా ఓపిక పోయినట్టు చెప్పట్లేదు. సో మీకు ఓపిక పోతుంటే బాడీ ఇండైరెక్ట్గా ఓపిక పోతా ఉంటుంది, కానీ మీకు అది తెలియదు అంతే. సో అందుకని ఏం చేస్తారంటే, మామూలుగా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏంటంటే 2 o'clock కన్నా ముందే మీరు కాఫీ టీ కానీ తాగండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా కాఫీ టీలో క్యాఫెన్ ఉంటుంది కదా. ఆ క్యాఫెన్కి హాఫ్ లైఫ్ అనేది 5 to 8 hours ఉంటుంది. అంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5 to 8 hours అంటే ఏంటంటే, ఒకవేళ మీరు తాగే టీ కానీ కాఫీలో కానీ 200 milligrams క్యాఫెన్ ఉందనుకుందాం. ఆ క్యాఫెన్ అనేది ఒక 5 hours కానీ 8 hours కానీ చూస్తే హాఫ్ అంటే ఒక 100 milligrams అనేది ఇంకా మీ బాడీలో రన్ అవుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా మీకు బాడీకి ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. అందుకని మీరు తెలివిగా ఏం చేస్తారు, మీరు 2 o'clock కన్నా ముందే తాగారనుకోండి, ఆ హాఫ్ లైఫ్ అనేది కంప్లీట్గా అయిపోయి ఇంకా అయిపోతుంది. సో మీకు ఇండైరెక్ట్గా మీ స్లీప్ని కానీ మీకు బాడీని కానీ ఎఫెక్ట్ చేయదు. సో నేనేం చెప్తున్నానంటే, కాఫీ టీ తాగితే అలవాటు ఉంటే తాగండి, కానీ 2 o'clock ముందే తాగండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. అయితే కొంతమంది అడగచ్చు, మరి పాలు తాగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటే, వేడి పాలు పడుకునే ముందు కూడా తాగొచ్చు, ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దానిలో క్యాఫెన్ అవన్నీ కలవు కాబట్టి మీరు చేయొచ్చు. కానీ అలానే ఫుల్ షుగర్ వేసుకొని తాగారనుకోండి, షుగర్ లెవెల్స్ వల్ల ఇండైరెక్ట్గా స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇది సూపర్ 1 minute సిరీస్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.